గురువుగారు తదుపరి రాశి మరి కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుందంటారు? కన్యా రాశి వారికి ఎట్లా ఉంటుందంటే పెనం మీదట్టు పేట్లో తిన్నట్టు ఉంటుంది. అర్థం కాలేదు. నాకు కూడా అర్థం కాలేదు, కానీ బాగుందని చెప్పా. అయితే కన్యా రాశి వారికి అక్టోబర్ మాసం మొత్తం కూడా నిజంగా అలానే ఉంటుంది. పెనం మీద దోశ ప్లేట్లో తిన్నట్టు ఉంటుంది. ఓకే, పెనం మీద దోశ పెరట్లో తిన్నట్టు. పెరట్లో కాదు, ప్లేట్లో పెట్టుకుని తిన్నట్టే. ఓకే. ఎందుకంటే కనుక ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డటువంటి విషయాలు ఏమున్నాయో, ఇన్ని రోజుల నుంచి శ్రమ పడ్డటువంటి విషయాలు ఏమున్నాయో, ఇన్ని రోజుల నుంచి తనకి తానుగా పోషించిన విషయాలు ఏమైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా గ్రహాలని వీరికి సానుకూలంగా మారుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే గురువు వక్రంలోకి వెళ్తున్నాడు, వీరికి మంచి జరుగుతుంది. అందరికీ చెడ్డ జరుగుతుంది, వీరికి మంచి జరుగుతుంది. అలానే వీరి రాశిలో ఉన్నటువంటి ఎవరైతే ఈ రోజు ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు, కుజుడు కావచ్చు మారుతున్నారు. ఈ మారిన తరుణంలో అన్ని రకాల కూడా వీరికి సానుకూలంగా పలుకుతున్నాయి. తొందరపాటు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా అవి కూడా మంచి జరిగేటానికి ఆస్కారం ఉంది. కాబట్టి దసరా తర్వాత మారే రాశుల్లో ఒకటి కన్యా రాశి కూడా ఉంది, అందుకే చెప్పలేదు. ఇందాక కర్కాటక రాశి అప్పుడే ఏమో అన్నారు కూడా, కన్యా రాశి కర్కాటక రాశి రెండు కూడా. దసరా తర్వాత మార్పు చెందేటువంటి రాశుల్లో ఒకటి కన్యా రాశి కూడా. ఏదైనా మిరాకిల్ జీవితంలో మిరాకిల్స్ జరగాలంటే దసరా తర్వాతనే ఉంటుంది రాసులకి. దాంట్లో ఒకటి కన్యా రాశి. మరి మిరాకిల్ అంటే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. మిరాకిల్ అంటే మంచి అవుతుంది, చెడే ఉండదు. చెడనే కానీ మిరాకిల్ అంటదాన్ని మంచి జరుగుతుంది. కాబట్టి ఏ రంగంలో ఉన్నటువంటి కన్యా రాశి వారికైనా సరే స్వశక్తితో ఎదిగేదానికి ఆలోచిస్తారు వారు. కాబట్టి వారికి అన్ని రకాల ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోయేసినాయి. తెర విప్పుకున్నటువంటి సూర్యుడు ఎట్లయితే ఉద్భవిస్తాడో అలా ఉద్భవించేటువంటి రాశుల్లో ఒకటి కన్యా రాశి పరిగణన తీసుకోవచ్చు. కానీ వీరికి తెలియకుండా శత్రువులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఎట్లయితే ఎదుగుతారో అదే విధంగా శత్రువులు ఉంటారు. కానీ శత్రువులు కూడా అధిగమించాలంటే ఒకటే ఒకటి మంత్రం ఉంది. అది ఏమిటంటే నీ సీక్రెట్స్ ఎవరికి చెప్పకు. ఓహో, వాళ్ళ సీక్రెట్ ఎవరికి చెప్పకూడదు. మంత్రం అంటే అదొకటే. ఓకే, నీ సీక్రెట్స్ ఎవరికి చెప్పకు. కదా స్టార్టింగ్ ఒక మంత్రం ఉందంటే సీక్రెట్ ఎవరికి చెప్పొద్దు అనగానే ఈ మంత్రమే సీక్రెట్ ఏమో అని. మంత్రమే అది. నీ సీక్రెట్స్ నువ్వు చేసే పని కానీ నువ్వేం చేస్తున్నావు అనేది ఎదుటి వారికి తెలియనంత వరకు నీ ఎదుగుదలలో ఎలాంటి ఇబ్బంది ఆటంకం రాదు. ఒకవేళ ఎవరికి తెలిసిందంటే ఖచ్చితంగా విఘ్నం ఏర్పడుతుంది. అదొక్కటే కన్యా రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా. కానీ అక్టోబర్ మాసంలో ఖచ్చితంగా ఏదోటి సృష్టించడానికి కానీ, ఏదోటి క్రియేట్ చేయడానికి కానీ, ఏదో సాధించడానికి అయితే తొలి అడుగైతే పడుతుంది కన్యా రాశి వారికి. వేచి ఉండాలి అందరూ. తలుపులు బార్లా తెలిసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. అవకాశం వచ్చినప్పుడు ఆగకూడదు. కాబట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళేసి సాధించాల్సిందే. ఖచ్చితంగా పాలు తాగండి, నీళ్ళు తాగండి, అవన్నీ సంబంధం లేదు. అంతే, పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, అంతే, సాధించుకొని రావాలి. ఇది ఒక్కటే ఉంది కన్యా రాశి వారికి. గోల్ ఏదైతే ఉందో గోలే కనిపించాలి. చెట్టు పిట్ట కనపడకూడదు, పిట్ట కన్నే కనపడాలి, అక్కడికే వేయాలి బాణం. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళితే కన్యా రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఇంకోటి కూడా ఉంది. ఒక్కసారి కూడా పెళ్లి కానటువంటి కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారికి అన్ఎక్స్పెక్టెడ్ గా పెళ్లి సంబంధాలు కూడా కుదురుతాయి. ఈ రెండు కూడా ఈ కన్యా రాశి వారికి ఈ మాసంలో అదృష్టం అని చెప్పొచ్చు. ఇంకెక్కువ చెప్పొద్దు. అయితే దీంతో పాటు ఏ రంగంలో ఉన్నా కూడా రాణించాలి, బాగుండాలి అనుకుంటే కనుక గ్రహాలను వీరికి సానుకూలంగానే ఉన్నాయి. కాబట్టి వీరు ఇంకా పరిహారాలు కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలానే ప్రతిరోజు కూడా వీరు పచ్చకర్పూరం ఉంటుంది. ఈ పచ్చకర్పూరం కానీ లేదా అది దొరకలేదు గురువు గారు అంటే హారతి కర్పూరం, ముద్ద కర్పూరం ఏదైనా పర్వాలా. ఒక చిన్న సీడ్ తీసుకొని బిళ్ళ, ఒక చిన్న టాబ్లెట్ లాంటివి తీసుకొని పాకెట్ లో పెట్టుకుంటే సరిపోతుంది. ప్రతిరోజు అది ఉండాల్సిందే పాకెట్ లో. అది ఉంటే వీరికి డబ్బు, అన్ని రకాల వనరులు వీరి సొంతం అవుతాయి. ఎక్కడైనా చెడు ప్రయోజనం కానీ, చెడు ప్రక్రియ కానీ, చెడు ప్రదేశం కానీ ఉంటే వీరి దగ్గరికి ఆ చెడు రాకుండా ఉంటుంది. వీరి పాజిటివిటీ పొద్దునే రకంగా ఉన్నారో సాయంత్రానికి కూడా అదే విధంగా ఉంటారు. కాబట్టి అది తీసుకునేది సరిపోతుంది. ఇక దానితో పాటు దేవుని అనుగ్రహం కూడా కావాలి. దేవుని అనుగ్రహంతో వీరికి కావాలంటే కనుక ముఖ్యంగా ముందు వీరికి కలిసి వచ్చే కలర్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్. ఈ రెండు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. ఇక వీరికి వారం మంగళవారం, అందులో శనివారం, ఈ 2 వారాలు వీరికి అద్భుతం కలిసి వస్తుంది. ఇక నెంబర్ 8, 4 ఈ 2 నంబర్ వీరికి అద్భుతం కలిసి వస్తాయి. ఇక వీటి వివరణ అయితే చాలా ఉంటుంది. 4 అంటే గురువు, 8 అంటే శని. ఈ 2 వీరికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు ఈ మాసంలో. కాబట్టి బాగా కలిసి వస్తుంది. దానితో పాటు బుధుని కోసం ఏంటంటే గ్రీన్, ప్యారెట్ గ్రీన్. ఈ బుధుని యొక్క ఆరాటం ఏంటంటే బుధుని యొక్క ఆసన, ఈ యొక్క బుధుని రాశి. కాబట్టి ఇది గ్రీన్, ప్యారెట్ గ్రీన్ కలర్స్ ఈ మాసంలో బాగా కలిసి వస్తాయి. దీంతో పాటు అన్ని రకాలు చేసుకోవచ్చు. ఇంకా విష్ణు ఆలయంలో వీరు ఏదైనా చేయాలంటే గుడాలు, గుగ్గిళ్ళు అంటారు. ఈ గుగ్గిళ్ళు వచ్చేసి గురువారం కానీ శనివారం అయితే గుగ్గిళ్ళు విష్ణు ఆలయం సమర్పించుకుంటే కనుక ఈ రాశి వారికి అద్భుతమైన ప్రతిఫలాలు అయితే ఈ మాసంలో దొరుకుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలా కూర్చోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. యూట్యూబ్ లో రీల్స్ చూసుకుంటానో లేదా ఇన్స్టాలో రీల్స్ చూసుకుంటానో కాకుండా పని కోసం పరిగెత్తితే ఖచ్చితంగా పాపులారిటీ కనుక ప్రయత్నం చేస్తే అది సాధించడానికి ఉంటుంది. దీపావళి తర్వాత ఖచ్చితంగా అవార్డులు పొందుకునేటువంటి అవకాశం ఉన్నది. అవార్డులు కూడా ఉన్నాయంట.
థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, చాలా చక్కగా చెప్పారు. మరి కన్యా రాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేస్తూ వాళ్ళు అధిగమించాలని చెప్పేసి కూడా కోరుకుంటాం.